నమస్తే. వెల్కమ్ టు వోల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్నాయని చెప్పాలి. పార్టీ నేతలు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు పార్టీని వీడి మరో పార్టీలో చేరడం కూడా చూస్తూనే ఉన్నాము. అది కూడా అదే ఇప్పుడు ప్రస్తుత కాలంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రముఖ క్రికెటర్ అయినటువంటి అంబటి రాయుడు గురించి మనందరికీ తెలుసు. ఇక తను సీఎస్కే నుంచి ఐపీఎల్‌లో కూడా ఆడడం అయితే జరిగింది. సిఎస్‌కి తరపున ఐపీఎల్‌లో కూడా అంబటి స్పెషల్ ప్లేయర్‌గా కూడా నిలిచారు. ఇక మనందరికీ తెలుసు. అయితే వైసీపీలో ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యంగా కూడా అడుగులు వేస్తోంది, పోరుబాట పడుతోందనే చెప్పాలి. అయితే అంబటి రాయుడు ఒకప్పుడు జగన్‌కి కూడా పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి. అది మనందరికీ తెలుసు. ఆయనకి పూర్తిగా కూడా మద్దతు ఇస్తూనే ఇక ఆయన పార్టీలో కూడా చేరతానంటూ సిద్ధమయ్యారు. ఇక ఆయనకి స్వచ్ఛందంగా కూడా ఏదైతే పూర్తిగా ప్రశంసలు కూడా వినిపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంబటి రాయుడు అనే చెప్పాలి. మరి తను ఏదైతే గుంటూరు నుంచి తను ఎంపీ సీటు ఆశించినటువంటి పర్సన్ అని కూడా మనందరికీ తెలుసు. ఇక తను ఆశించినట్టుగా కూడా ఎంపీ సీటు తనకు దక్కకపోవడంతో ఇక ఆ పార్టీ నుంచి మెల్లిగా జనసేన పార్టీ వైపు కూడా అడుగులు వేసినటువంటి వ్యక్తి అనే చెప్పాలి. ఇక జనసేనానికి కూడా పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి. ఏదైతే నేను పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి కూడా నేను పూర్తిగా సిద్ధమయ్యాను. సిద్ధం అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ అప్పుడు కూడా చాలా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఇక ఏదైతే జగన్ పార్టీని వీడి కూడా తను జనసేనలో చేయడం అయితే జరిగింది. తమ పార్టీ స్టార్ క్యాంపెయిన్ అని కూడా ఇక జనసేన పార్టీ కూడా ప్రకటించడంతో తనకి పూర్తిగా మద్దతు లభించినట్టే అయింది. ఇక తను పూర్తిగా కూడా జనసేన వైపే అడుగులు వేసినట్టుగా కూడా మనందరికీ తెలుసు. ఇక జనసేన వైపే కూడా ఆయన మొగ్గు చూపినటువంటి విషయం కూడా తెలుసు. అయితే ఎన్నికలైనటువంటి తర్వాత అంబటి రాయుడు రాజకీయంలో కూడా ఎక్కడ కూడా యాక్టివ్గా కనిపించడం అనేది మరొక సంచలనాత్మకమైనటువంటి ప్రశ్న. ఏదైతే తను పూర్తిగా జనసేనకు మద్దతు ఇచ్చాడు, ఆ తర్వాత ఎన్నికలైన అనంతరం కూడా తను మళ్ళీ పార్టీలో కూడా కనిపించడం కూడా ఎక్కడ కూడా జరగలేదు. ఇక ఆ తర్వాత మరోసారి పవన్ తో కూడా భేటీ అయ్యారు. ఇక తనతో మాట్లాడారు. ఎన్నికల అనంతరం కూడా ఏదైతే తను ఆశించిన సీటు దక్కకపోవడంతో మళ్ళీ ఎన్నికలైన అనంతరం జనసేనలో కలవడం అనేది, జనసేన నుంచి పూర్తిగా ఆయనకి సపోర్ట్ దొరకడం అనేది తనకు ఒక ఆనందం కలిగించినటువంటి విషయం అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత విశాఖలో జరిగినటువంటి ఏబీవీపీ సభల్లో కూడా అంబటి రాయుడు పాల్గొనడం అయితే జరిగింది. ఇక బీజేపీ పైన తన అభిమానం కూడా చాటుకుంటున్నారు. ప్రస్తుతము ఆయన జనసేన నుంచి కూడా బీజేపీలోకి వెళ్తున్నారన్నటువంటి ప్రచారం అయితే పూర్తిగా కొనసాగుతోంది. మరి దీంట్లో కూడా దేశం కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ బీజేపీ అంటూ కూడా ఆయన చెప్పుకురావడం, ఇక పలువురు ప్రముఖ క్రికెటర్లు బీజేపీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు అంబటి రాయుడు సైతం అదే పార్టీ వైపు కూడా మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక జనసేనని వీడి ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి రాబోతున్నట్టుగా కూడా పూర్తిగా అయితే జరుగుతున్నటువంటి చర్చ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు బీజేపీ వైపు కూడా తన అడుగులు వేయబోతున్నట్టు అటువైపే మొగ్గు చూపుతున్నట్టు కూడా తాజాగా వినిపిస్తున్నటువంటి వార్తలైతే స్పష్టం చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి సమీకరణలు కూడా కొనసాగుతున్నట్టుగా కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు అంబటి రాయుడు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం పైన రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పాలి. మరి చూడాలి, ఇక జనసేనని వదిలి పూర్తిగా బీజేపీలోకి వస్తారా? బీజేపీలో వస్తే ఏ విధంగా ఉంటుంది? బీజేపీలో కూడా ఎన్ని రోజులు కొనసాగుతారు? ఒకవేళ బీజేపీలో ఏ స్థానం తీసుకోబోతున్నారు ఆయన? దీనికి సంబంధించిన అంశాల మీద ఇంకా పూర్తిగా ఒక కొలిక్కి అయితే రాలేదని చెప్పాలి. మరి దీని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.